ఆమోసు గ్రంథము 6వ అధ్యాయము 5, 6, 7 వచనాలలో ఉండే కొన్ని మాటలు నేను మీకు చదివి వినిపిస్తాను. స్వరమండలముతో కలిసి పిచ్చి పాటలు పాడుచు దావీదు వలెనే వాయించు వాద్యములను కల్పించుకొందురు. సుఖాసక్తులు చేయు ఉత్సవ ధ్వని గర్వము నాకు అసహ్యము అంటాడు. స్వరమండలముతో కలిసి పిచ్చి పాటలు పాడుచు దావీదు వలెనే వాయించు వాద్యములను కల్పించుకొందురు. సుఖాసక్తులు చేసే ఉత్సవ ధ్వని గతిస్తుంది, గర్వము నాకు అసహ్యము అని ఎవరి గురించి అంటున్నాడు అంటే, నిర్విచారముగా ఉన్నవారు, నిశ్చింతగా ఉన్నవారు అని ఆ మొదటి వచనంలో మనం చూస్తాం. సియోనులో అనే మాటను అంటే సంఘములో నిర్విచారంగా నిశ్చింతగా ఉంటూ పాటలు పాడితే, అది కూడా దావీదు వలె వాద్యాలతో కలిసి పాడితే దేవునికంట అది అసహ్యమట. మరి దేవుని సన్నిధిలో నిత్య సంతోషము గలదు కదా, విచారంతో ఎట్లా గడపాలి నేను దేవుని సన్నిధిలో? చూడండి, విచారము అన్న పదానికి 2 అర్థాలు ఉంటాయి. ఒకటి బాధతో ఉండేది, ఇంకొకటి విచారించడం అంటే ఇంక్వైర్ చేయడం. ఫలానా కుమారమ్మ గారి వాళ్ళ ఇల్లు ఎక్కడో విచారించి వచ్చావా? ఇంక్వైర్. దేవుని సన్నిధిలో మనము ఇంక్వైర్ చేసే వాళ్ళం లాగా ఉండాలి. అదే దావీదు భక్తుడు అంటాడు, నీ మందిరావరణములలో గడపాలని నేనెంతో ఆశపడుచున్నాను. ఇంక్వైర్ అపాన్ ద లార్డ్, దేవుని యొద్ద విచారణ చేయాలని, నీ సన్నిధిలో నేను నీ ప్రసన్నతను చూడాలని నేను విచారిస్తా ఉన్నాను, నీ సన్నిధిలో ఇంక్వైర్ చేస్తా ఉన్నాను అంటాడు. కాబట్టి ఎవరికైతే నేను దేవుని యొక్క సన్నిధిని అనుభవించాలి అన్న విచారణ, ఇంక్వైర్ చేయాలన్న ఆలోచన ఉండదో, అటువారు చేసేటటువంటి ఉత్సవ ధ్వని కానీ పాటల శబ్దము కానీ దేవునికి అసహ్యంగా ఉండిపోతుంది. ఎవరు అలాగుంటారు అంటే, నిద్రమత్తుతో ఉండే వారికి దేవుని యొద్ద విచారించాలి, దేవుని యొక్క ప్రసన్నత నేను ఎలాగా చూడాలి, ప్రభువా నేను నీతో గడుపునట్లుగా, నీ సన్నిధిని, నీ సహవాసాన్ని నేను అనుభవించినట్లుగా నాకు తెలియజేయ, నేను ఏ మార్గంలో నడవాలి, ఆ మార్గాన్ని నేను విచారిస్తా ఉన్నాను, అడుగుతూ ఉన్నాను నీ దగ్గర అని తపన ఎవరిలో అయితే ఉంటుందో అటివారు శరీరానుసారముగా ప్రవర్తించరు, ఆత్మానుసారముగా ప్రవర్తిస్తారు, మెళకువగలిగి ఉంటారు. కాబట్టి చెప్తున్నాను, దయతో శ్రద్ధగా దేవుని వాక్యాన్ని ఆలకిద్దాం. ఈ అంత్య దినాలలో జనములు గుంపులు గుంపులుగా ఎక్కడ కూటాలంటే అక్కడికి వెళ్తా ఉన్నారు, కానీ అదే స్థాయిలో దేవునికి 100% సమర్పించుకుంటున్న వారు చాలా తక్కువ, చాలా తక్కువ. దేవుని వాక్యం మనకు ఎంతగానో అనుగ్రహించబడుతూ ఉంది, విని గైకొనే వారిగా మనం ఉండాలి. కాబట్టి శ్రద్ధతో దేవుని వాక్యాన్ని విందాం, విచారిద్దాం, దేవుని యొద్ద విచారణ చేద్దాం, ఎంక్వైర్ చేద్దాం. ప్రభువా నీ మార్గాలు నాకు తెలియజేయి, నా చుట్టూ ఉండినటువంటి పరిస్థితులు భిన్నంగా ఉన్నా నేను నీ వైపు చూస్తున్నాను అని దేవుని యొద్ద విచారణ చేసేవారిగా మనందరం ఉండాలి. సరే, ఈ దినపు వాక్య భాగంలోనికి వెళదాం. అపోస్తలుల కార్యములు 6వ అధ్యాయము 15వ వచనం చూద్దాం.
సభలో కూర్చున్న వారందరూ అతని వైపు తేరి చూడగా అతని ముఖము దేవదూత ముఖము వలె వారికి కనబడెను. ఇక్కడ ఏం జరుగుతూ ఉంది అంటే, ఎవరి గురించి ఇదే చెప్తా ఉన్నారంటే, ఈ ఉపోద్ఘాతం అంతా కూడా మనం చదివితే స్టెఫనును గూర్చి చెప్తా ఉండడం చూస్తూ ఉన్నాం. ఈ దినాన మనము స్టెఫను భక్తుని యొక్క జీవితాన్ని కొంచెంసేపు ధ్యానం చేద్దాం. ఆ తర్వాత పెర్గము సంఘము గురించి కూడా కొంచెంసేపు ధ్యానం చేద్దాం. వాక్య ధ్యానంలోనికి వెళ్ళబోయే ముందుగా పరిశుద్ధాత్మని సహాయం కొరకు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మా తండ్రి, మా దేవా, ప్రభువా, మేము నీ యొద్దకు వచ్చి నీ వైపు చూస్తూ ఉండగా తండ్రి, మమ్మలను సిద్ధపరిచే నీ వాక్యం, మమ్మలను హెచ్చరించే నీ వాక్యం, ప్రోత్సహించే నీ వాక్యం, పురికొల్పే నీ వాక్యం మాకు అనుగ్రహించండి. మేమెవరము కూడా ప్రభువా విని లోబడనొల్లని వారిమిగా వాగ్దాన జీవితాన్ని స్వతంత్రించుకోని వారిమిగా ఉండనివ్వద్దు. ప్రభువా, ఆత్మానుసారముగా ప్రవర్తించే వారిమిగా మీరు మమ్మలను చేయండి. ఎక్కడ శరీరము మా మీద ఆధిపత్యం వహించకుండా మీ ఆత్మ కార్యము మా మధ్య మీరు జరిగించండి. ప్రభువా, మేము కేవలము వట్టి వారము, నిన్ను గూర్చిన ఆలోచన లేని వారము. ప్రభువా, నిన్ను గూర్చిన వివేచన మాకు లేదు. నీ సన్నిధిని ఎలాగా మెలగాలో, ఎలాగా ప్రవర్తించాలో మాకు తెలియదు. అజ్ఞానులము ప్రభువా, మాకు నేర్పించయ్యా. నేను నిన్ను మాత్రమే మహిమపరచాలని కోరుకుంటున్నాను. నీ నామము మా మధ్య ప్రతిధ్వనించాలి. నీ యొక్క మహిమ మా మధ్య సంచరించాలి. నీతో సహవాసం లేకపోతే, నీ సంచారము మా మధ్య లేకపోతే ప్రభువా, మేమెన్నటికీ నశించిన వారిగానే మిగిలిపోతాం. ఇటు దౌర్భాగ్యమైన స్థితి మాకు రాకుండా ఉండాలి అంటే నీ కనికరము, నీ కృప, నీ కరుణ మాకు కావాలి. ప్రభువా, మీరు మా మధ్యకు రండి. మాకు ప్రభువుగా, యజమానిగా మీరుండండి. మా కాపరిగా మీరుండండి. మా మంచి బోధకునిగా మీరుండండి. మాతో మాట్లాడండి. ఈ స్వరాన్ని వినిపింపచేయమని యేసు నామమందు ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు. ఇక్కడ ఆదిమ సంఘం పునాదులు వేసుకోవడం, శిష్యుల సంఖ్య విస్తరిస్తూ ఉంది. విస్తరిస్తూ ఉండినప్పుడు ఎలాంటి వారు తయారవుతూ ఉన్నారంటే సంఘంలో, అక్కడ స్టెఫను గురించి ఒక మాట ఉంటుంది. 5వ వచనంలో, 6వ అధ్యాయం 5వ వచనంలో, విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకొనిన వాడైన స్టెఫను. చూడండి, విశ్వాసముతో పరిశుద్ధాత్మతో నిండుకొనినటువంటి ఈ స్టెఫను సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. సువార్త ప్రకటిస్తూ ఉంటే అది నచ్చనటువంటి ప్రధాన యాజకులు, పరిసయ్యులు వారిని సభలోనికి ఈడ్చుకొని వచ్చారు. వచ్చినప్పుడు వారి మధ్య నిలువబెట్టి స్టెఫనుని ఆయన మీద నేరాలు మోపుతా ఉన్నారు.
ఎందుకు నేరం మోపుతూ ఉన్నారంటే అతడు కనుపరచినటువంటి ఆత్మ జ్ఞానమును వారు ఎదిరించలేక, ఆ సువార్త బలాన్ని ఎదిరించలేక ఆయన మీద నేరములు మోపుతా ఉన్నారు. అలాగ నేరం మోపుతూ ఉండినప్పుడు స్టెఫను యొక్క ముఖం ఎలాగున్నది? ఈ సంఘం అంతటి ముందు మిమ్మల్ని ఎవరైనా నిలువబెట్టి ఏకరవు పెట్టి నేరములు మోపుతా ఉన్నామనుకోండి, ఎంతగా మనము దేవునిలో ఎంతో కాలం నుండి ఎదుగుతుండినప్పటికీ కూడా ఎంతో కొంత అపరాధ భావమో, సిగ్గో, అవమానమో మన ముఖంలో కనిపిస్తుంది. అసౌకర్యంగా ఉండినటువంటి ముఖ కవళికైనా కనబడుతుంది. కానీ స్టెఫను ముఖం అలాగలేదు. ఆయన ముఖం ఎలాగుందట? దేవదూత ముఖము వలె ప్రకాశిస్తూ ఉంది. సభలో కూర్చున్న వారందరూ అతని వైపు తేరి చూడగా అతని ముఖము దేవదూత ముఖము వలె వారికి కనబడెను. చూడండి, పరిశుద్ధాత్మతో మనము నింపబడినప్పుడు, విశ్వాసముతో నింపబడినప్పుడు, విశ్వాసపు యొక్క లోతులలోనికి మనం నడుస్తున్నప్పుడు మన యొక్క జీవితం ఎలాగుంటుంది? నిందలు, అవమానాలు, నేరాలు ప్రభువులో మనకుండిన సంతోషాన్ని తీసివేయలేవు. స్టెఫను యొక్క ముఖము దేవదూత ముఖం వలె ప్రకాశిస్తూ ఉంది. అయిపోయింది, నేరాలు మోపడం అయిపోయింది. సువార్త మొదలుపెట్టాడు. ఇక ఎవరికి? నేరాలు మోపుతున్న వారికి. చూడండి ఏమని మొదలుపెట్టాడు? 7వ అధ్యాయము 2వ వచనంలో, సహోదరులారా, తండ్రులారా. చూడండి ఎంత చక్కగా మొదలుపెట్టాడు సువార్త. సహోదరులారా, తండ్రులారా అని మొదలుపెట్టాడు. చూడండి, సువార్త ఎప్పుడైనా కూడా సువార్త యొక్క ఆహ్వానం ఇలాగే ఉంటుంది. నిజమైన సువార్త యొక్క ఆహ్వానం ఇలాగే ఉంటుంది. ప్రేమతో ఆరంభమవుతుంది. సహోదరులారా, తండ్రులారా అని మొదలుపెట్టాడు. 51వ వచనంలోకి వచ్చేసేటప్పటికి ఏమంటున్నాడంటే, చదవండి ఒకసారి 51వ వచనము. ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచనొల్లని వారలారా. సువార్త దేంతో ముగుస్తుందో తెలుసా? హెచ్చరిక, గద్దింపుతో ముగుస్తుంది. సహోదరులారా, అన్నలారా, అక్కలారా, తండ్రులారా, తల్లులారా అని మొదలుపెట్టిన సువార్త ముష్కరులారా, మూర్ఖులారా, కఠినులారా. అక్కడ ఒక మాట అంటున్నాడు, హృదయములను చెవులను దేవునికి లోబరచనొల్లని వారలారా. చూడండి, హృదయాన్ని దేవునికి ఎంతగా లోబర్చాలని మనం కోరుకుంటామో మన చెవులను కూడా దేవునికి అంతగా లోబర్చేవారిగా మనం ఉండాలి. అందుకే దేవుని వాక్యం వినడానికి శ్రద్ధ కలిగిన వారిగా ఉండాలి. శ్రద్ధ కలిగిన వారిగా ఉండాలి. నిజమైన సువార్త వినేవారు వారి చెవులను దేవునికి సమర్పించేవారుగా ఉంటారు, లోబర్చేవారిగా ఉంటారు. దేవుని స్వరం వినడానికి లోబడాలి ఈ చెవి. అదే ఒక లోకపు ముచ్చట చెప్పడం మొదలు పెడితే నిద్ర ఎంత వస్తున్నా, శరీరం ఎంత బలహీనంగా ఉన్నా, అబ్బా చెవి మాత్రం కొంచెం కూడా తప్పకుండా శ్రద్ధగా వింటది. ఎందుకు? ఆ చెవి
లోబడదు. చెవిని మనం లోబరుచుకోవాలి. అందుకే ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి అనే మాటను చూస్తాం మనం. మన శరీరాన్ని మనము లోబర్చే వారిగా ఉండాలి, సాధకం చేసే వారిగా ఉండాలి. ఈ చెవి పనికిమాలిన ముచ్చట్లు వినడానికి అలవాటు పడితే అది దేవుని స్వరం వినడానికి దాన్ని లోబర్చాలి. ముష్కరులారా, హృదయములను చెవులను దేవునికి లోబరచనొల్లని వారలారా. ఏం చేస్తున్నారు మీరు? ఎల్లప్పుడూ మీరేం చేస్తున్నారంటే పరిశుద్ధాత్మను ఎదిరిస్తున్నారు. కాబట్టి ఎవరైతే దేవుని వాక్యం వినడానికి తమ చెవిని లోబరచరో, తమ శరీరాన్ని సాధకం చెయ్యరో దేవుని వాక్యానికి లోబరచడానికి, వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా? పరిశుద్ధాత్మని ఎదిరిస్తున్నట్లు. అంత భయంకరమైన స్థితి. స్టెఫను ఈ విధంగా వారికి సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే సువార్త ఆహ్వానంతో ఆరంభమై గద్దింపు హెచ్చరిక దగ్గరకు వచ్చిందో వారి హృదయాలు నరకబడ్డాయట. వారి హృదయాలు నరకబడి వాళ్ళు అత్యావేశంతో రగిలిపోయి వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు అంటే అతని మీద పండ్లు కొరికిరి అనే మాటను చూస్తాం 55వ వచనంలో. చూడండి, వాళ్ళందరూ ఆ విధంగా అతని మీద ఆగ్రహంతో మండిపోతూ ఉంటే స్టెఫను వారి వైపు చూడడం లేదు. ఎవరి వైపు చూస్తున్నాడు? 56వ వచనం, 55వ వచనం. అయితే వాళ్ళందరూ కోపంతో మండిపోతా పళ్ళు కొరుకుతా ఉంటే వాళ్ళకెళ్ళి చూడడం లేదు స్టెఫను. స్టెఫను ఎవరి వైపు చూస్తున్నాడు? అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశము వైపు తేరి చూచి దేవుని మహిమను చూస్తా ఉన్నాడు. పరిశుద్ధాత్మతో నింపబడి విశ్వాసపు లోతుల్లో నడిచేవాని యొక్క జీవితం ఎలాగుంటుంది? చుట్టూ ఉండినటువంటి కలవరపరిచే పరిస్థితులను చూడదు. ఆ జీవితం ఏం చూస్తుందో తెలుసా? సింహాసనాసీనుడైన దేవుని మహిమను చూస్తుంది. ఆ నేరాలకు ప్రతిస్పందించడం కాదు, దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క ఉన్నతమైనటువంటి స్థానాన్ని చూడడం. దేవుని యొక్క మహిమను క్రీస్తు కుడి పార్శ్వమందు, దేవుని కుడి పార్శ్వమందు కూర్చొని ఉండడం చూస్తూ ఉన్నాడు. నిలిచి ఉండడం చూచుచున్నానని చెప్పాను. ఇంకా వారికి ఇంకా కోపం వచ్చేసింది. చెవులు మూసుకున్నారట. ఇక మొదటి నుంచి ఏమన్నా చెవులు నేర్చుకుని ఉన్నారా? ఏమన్నాడు స్టెఫను? మీ చెవులు లోబడవు దేవుని వాక్యానికి. ఎప్పుడైతే దేవుని మహిమను నేను చూస్తా ఉన్నాను, ఆకాశం వైపు చూస్తా ఉన్నాను అని సాక్ష్యం ఇవ్వడం మొదలుపెట్టాడో వీరు చెవులు మూసుకొని ఏకముగా అతని మీద పడి పట్టణపు వెలుపలికి అతనిని వెళ్ళగొట్టి రాళ్ళు రువ్వి చంపిరి. వాళ్ళు ఆయన వెళ్ళగొట్టి రాళ్ళు రువ్వుతున్నప్పుడు స్టెఫను చేస్తున్నటువంటి పని ఏంటో తెలుసా? ప్రభువును గూర్చి మొర్ర పెట్టడం. 59వ వచనం. ప్రభువును గూర్చి మొర్ర పెట్టడం. నిందిస్తున్నప్పుడు, అవమానపరుస్తున్నప్పుడు, రాళ్ళు రువ్వుతున్నప్పుడు అయ్యో నాకు దెబ్బలు తగులుతున్నాయ్యా, నన్ను కాపాడయ్యా, తప్పించయ్యా అని కాకుండా
ప్రభువును గూర్చి మొర్ర పెడుతున్నాడు. ప్రభువా, నీ మహిమను వీరికి కనుబర్చు. తండ్రి యొద్ద నీ యొక్క మహిమ ఎలాగున్నదో అది వీరు చూడాలి. నిన్ను గుర్తెరగాలి వీరు. నీకు లోబడేవారుగా ఉండాలి. నీకు హృదయాన్ని లోబర్చేవారుగా, నీకు వారి తమ చెవులను లోబర్చేవారుగా ఉండాలి అని ప్రభువును గూర్చి మొర్ర పెడతా ఉన్నాడు. ప్రభువా, నీ నామం హెచ్చింపబడాలయ్యా, ఇక్కడ నీ నామం మహిమపరచబడాలి, ఇక్కడ నీ నామం గౌరవపరచబడాలి, నీ యొక్క మహిమ కనబడాలి అని మొర్ర పెడతా ఉన్నాడు. చూడండి, ప్రార్థన యొక్క సరి అయిన సరళి ఏంటో చూడండి. ఇక్కడ పరిస్థితుల వైపు చూడలేదు. ఎవరి వైపు చూశాడు? దేవుని వైపు చూశాడు. దేవుని వైపు చూచి దేవుని మహిమను చూచాడు. ఆ మహిమ వీరికి కనబడాలని ప్రభువును గూర్చి మొర్ర పెడతా ఉన్నాడు. ఫలితంగా స్టెఫనులో ప్రతి ఆరోపణ, ప్రతి నిందకు బదులుగా ఏమొచ్చింది? క్షమాపణ వచ్చింది. ఇప్పుడు మీకు అర్థమైందా? మనము మన సహోదరులను క్షమించాలి అంటే, మనల్ని నిందిస్తున్నటువంటి వారిని, మనల్ని అవమానపరుస్తున్నటువంటి వారిని మనము క్షమించగలగాలి అంటే మనం ఫస్ట్ ఏం చేయాలి? దేవుని వైపు చూడాలి. దేవుని వైపు చూచి ఆయన మహిమను చూడాలి. ఆయన మహిమ వీరికి కూడా కనబడాలని ఆయనను గూర్చి మొర్ర పెట్టినప్పుడు మనలోకి ఆయన ద్వారా క్షమాపణ వస్తుంది. అప్పుడు క్షమించగలుగుతాం. అప్పుడు అంటున్నాడు, మోకాళ్ళుని ప్రభువా, ఆయన ఆఖరి మాటలు చూడండి, ఆయన సువార్త యొక్క అంతము చూడండి. ప్రభువా, ఈ నేరం వారి మీద మోపొద్దు, ఈ పాపం వారి మీద మోపొద్దు. చూడండి, నిజమైన సువార్త ఎప్పుడు కూడా ఇలాగే ఉంటుంది. ఓ యేసు ప్రభు మీ హృదయపు వాకిలి దగ్గర నిలబడి ఉన్నాడు. ఆయన పాపం అలసిపోయి ఉన్నాడు, మంచులో వర్షంలో తడుస్తూ ఉన్నాడు. కొంచెం జాలిపడి తలుపు తీరాదండి, లోపలికి పిలవరాదండి అనేది కాదు సువార్త. అట్లాంటి సువార్త వింటే పాపం ఏదో బయట ఒంటరిగా ఉన్నాడు, చలిలో మంచులో ఉన్నాడు, అలసిపోయి ఉన్నాడంట, తలుపు తీద్దాంలే, పాపం లోపలికి వచ్చి రెస్ట్ తీసుకుంటాడని చెప్పని తలుపు తీసి మనమే మహారాజుల్లాగా ఆయనకు మనం ఆతిథ్యం ఇచ్చిన వాళ్ళలాగా తయారైపోతాం. అది కాదు సువార్త. నిజమైన సువార్త ఏంటి అంటే, ఆయన నిన్ను కన్నాడు. నీ తల్లి గర్భమున నీవు రూపొందించబడక మునిపే ఆయన నిన్ను కన్నాడు. కాబట్టి నీ దేహం, నీ చెవులు, నీ కళ్ళు, నీ నాలుక, నీ చేయి, నీ నడక మొత్తం ఆయనకి రుణపడి ఉన్నావు. నువ్వు ఆయనకి నువ్వేం చేస్తున్నావు తెలుసా? ఇప్పుడు ఆయన దగ్గర నుంచి దొంగిలించావు నీ దేహాన్ని. దొంగిలించావు. నా ఇష్టంగా నేను మాట్లాడతాను, నా ఇష్టమైన దాన్ని నేను చూస్తాను, నా ఇష్టమైన నేను వింటాను. నువ్వే ఆ దొంగవి, శిలువ మీద కేక వేసిన దొంగ కాదు. క్షమాపణ రావాలంటే మరలా ఆయన వైపు తిరిగి మొర్ర పెట్టాలి. అది నిజమైన సువార్త. అంతేకాదు, ఆయన నీ కోసం మరలా తన ప్రాణాన్ని వెలగా పెట్టి మరలా కొన్నాడు నీ దేహాన్ని. మళ్ళీ ఏం చేస్తున్నావు తెలుసా? దానికి కూడా లోపడకుండా నీ దేహాన్ని నీ ఇష్టానుసారంగా నువ్వు వాడుకుంటున్నావు. మరలా రెండోసారి దొంగిలించావు. నువ్వే రెండు రకాల దొంగవి అని ప్రకటించేది నిజమైన సువార్త. ఇట్టి సువార్త ఇలాగే ఉంటుంది. ఆహ్వానించి దేవుని యొద్దకి హెచ్చరిక గద్దింపుతో ముగిస్తుంది. ఇటు సువార్తకు మనం లోబడే వారమైతే ఎలాంటి వారు తయారవుతారో తెలుసా? అక్కడ ఎంతమంది మారు మనసు పొందారో, ఎంతమంది దేవుని యొద్దకు వచ్చారో తెలియలేదు, కానీ మనకు స్పష్టంగా ఒక దేవుని కార్యం అయితే జరిగింది. పట్టబడింది ఎవరో తెలుసా?
అన్యజనములకు సువార్త తీసుకొని వెళ్ళడానికి అపోస్తలునిగా నియమింపబడినటువంటి వ్యక్తి తయారయ్యాడు. అట్లాంటి వారు ఈ సంఘంలో తయారవ్వాలంటే మొదటగా మనం విన్న సువార్తను సరిగా చేసుకుందాం. దేవుని యొద్ద నుంచి దొంగిలించిన వారం మనం మన దేహాలను ఆయనకు లోబడకుండా ఇంకా దొంగిలిస్తూనే ఉన్నాం. ఈ చెవి ఆయనకు లోబడదు, ఈ కన్ను ఆయనకు లోబడదు, ఈ నాలుక ఆయనకు లోబడదు, ఈ శరీరం ఆయనకు లోబడదు. అట్టి సువార్తకు లోబడే వారిగా ఉందాం. చూడండి, ఇట్టి స్టెఫను వంటి వారు సంఘాల్లో నిలవబడాలి. పరిశుద్ధాత్మతో నిండుకొనిన వారు, విశ్వాసపు లోతుల్లో నడిచేవారు కావాలి. ఇప్పుడు ఒకసారి మనం పెర్గము సంఘాన్ని చూద్దాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం నుండి 17వ వచనం వరకు చదువుకుందాం. ప్రకటన 2:12 నుండి 17 వచనాలు. ఇక్కడ మనం ఒక సంఘాన్ని చూస్తూ ఉన్నాం. ఈ సంఘము ఎక్కడ ఉంది? పెర్గము అనే పట్టణంలో ఉంది. ఈ పెర్గము సాతాను యొక్క అధికారము ఉండినటువంటి పట్టణంగా కనబడుతూ ఉంది. దేవుడు సాతాను యొక్క కోటలో ఈ సంఘాన్ని ఉంచాడు. ఉంచి నీ ఉన్న స్థలం ఏంటో నేను ఎరుగుదును అంటున్నాడు. దేవునికి స్పష్టంగా మనం ఎక్కడ ఉంటున్నామో, మన చుట్టూ ఉండినటువంటి పరిస్థితులు ఏంటో దేవునికి స్పష్టంగా తెలుసు. ఎంత దుష్టత్వం మధ్య మనం ఉంటున్నామో అది దేవునికి తెలుసు. నీవెక్కడ కాపురం ఉన్నావో నేను ఎరుగుదును. అయితే ఇక్కడ ఈ సాతాను యొక్క కోట మధ్యలో ఈ సంఘం ఉండడం చూస్తూ ఉన్నాం. మనము ఈ ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం మొదట్లో, మొదటి అధ్యాయం చివరిలో చూస్తే సంఘపు దూతలకు 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు 7 నక్షత్రములు చేత పట్టుకొని 7 సువర్ణ దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్తున్నటువంటి మాటలుగా మనం చూస్తూ ఉంటాం. యేసు ప్రభువు వారు ఈ దీపస్తంభమును సంఘముతో పోల్చాడు. చూడండి, ఏ దీపస్తంభము కూడా చుట్టూ ఉండిన చీకటిని మీద ఆధారపడదు ప్రకాశించడానికి.
చుట్టూ ఎంత చీకటి ఉందో అనే దాన్ని ఏమాత్రము లక్ష్య పెట్టదు ఈ దీపం. దానికి సారము, ఆ వెలుగు ఎక్కడి నుంచి వస్తుంది అంటే దానిలో ఉండినటువంటి నూనె నుండి వస్తుంది, తైలము నుండి వస్తుంది. కాబట్టి సంఘము ఈలాగా దేవునికి సాక్షిగా ఉండాలి అంటే చుట్టూ ఉండినటువంటి పరిస్థితులను బట్టి కాదు. ఈ సంఘము దేవుని యొక్క ఆత్మ నూనె ద్వారా నింపబడినటువంటి సంఘంగా ఉంటేనే ఇలాగ వెలుగగలుగుతుంది. ఎక్కడ వెలుగుతుందట ఈ పెర్గము సంఘం? ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ సాటన్స్ క్రౌన్ అని ఉంది. అంటే సాతాను సింహాసనం ఉండినటువంటి స్థలం మధ్యలో, సాతాను కోట గోడల మధ్య వెలుగుతూ ఉంది సంఘం. ఎందుకు ఇలాగా? సాతాను తానే స్వయంగా వచ్చి తన సింహాసనాన్ని అక్కడ వేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే అంత ఛాలెంజింగ్గా పెర్గము సంఘం ఉంది. మనం గనక అక్కడ లేకపోతే మన కోట గోడలు వీడు కూల్చేసేటట్టున్నారు వీళ్ళు, డైరెక్ట్గా నేనే పోయి అక్కడ తిష్ట వేసి కూర్చుంటాను, వాళ్ళ సంగతి ఏందో తేలుద్దాం అనుకునే స్థాయికి అపవాది వచ్చేలాగా వారి యొక్క ఆత్మీయ జీవితం ఉంది. నీవు నేను అలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే సంఘాన్ని నేను ఎలాగ కడతాను అంటే నేను ఇచ్చే ప్రత్యక్షత వలన ఎదిగేటటువంటి సంఘం ముందు సాతాను కోట గోడలు నిలువలేవు, పాతాళలోక ద్వారములు నిలువలేవు. ఇది నిజంగా మన మధ్య జరగాలి. ఈ పెర్గము సంఘం ఎంత ఛాలెంజింగ్గా ఉంది అంటే అపవాదికి ఎక్కడో ఉండి కార్యాలు చేస్తే కుదరదు, ఇక ఎక్కడో ఉండి వీరి మీద మనం ప్రయోగాలు చేస్తే కుదరదు, నేనే సాక్షాత్ వెళ్ళాలి అక్కడికి అని అక్కడికి వచ్చి తన సింహాసనాన్ని అక్కడ ప్రతిష్ఠించుకోవాల్సినటువంటి పరిస్థితికి వచ్చాడు అపవాది. అంత సవాలుకరంగా ఉంది పెర్గము సంఘం. దీనికి అంతటికీ కారణం ఆ పెర్గము సంఘంలో ఎవరున్నారు అంటే బహుశా ఆ సంఘాన్ని నడిపినటువంటి అంతిప అనేటటువంటి వ్యక్తి ఎలాగా ఉన్నాడు అంటే, సంఘాన్ని ఎలాగా తయారు చేశాడు అంటే దేవుని సత్యం కొరకు నిలవబడేటటువంటి సంఘంగా, చుట్టూ ఉండినటువంటి పరిస్థితులకు భిన్నంగా దేవుని ఆత్మచేత నింపబడినటువంటి సంఘంగా తయారు చేశాడు. ఎంతమంది మన సంఘానికి రావాలి? ఎక్కువ మంది మన సంఘానికి రావాలి. ఎంతమంది నేను చెప్పే బోధన వింటున్నారు? ఎంతమంది దేవునికి ఎక్కువ మందిగా మన సంఘం ఎంత విస్తరిస్తుంది అనే దాని మీద ఫోకస్ పెట్టలేదు ఈ అంతిప అనే శిష్యుడు. ఎవరు లోబడినా లోబడకపోయినా, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను ప్రకటించే సువార్త ఇదే. నేను సంఘాన్ని తయారు చేసే విధానం ఇదే. నా బోధ అందరికీ వ్యతిరేకంగా వినబడచ్చు, నాదొక పిచ్చి ప్రేలాపనగా నా సువార్త అందరికీ ఉండవచ్చు, కానీ నేనైతే క్రీస్తు సత్యం పక్షంగా నిలవబడతానని చెప్పి నిర్ణయించుకున్నాడు. క్రీస్తు కొరకు నిలవబడ్డాడు. నాయందు విశ్వాసి అయ్యుండి నన్ను గూర్చి సాక్షి అయిన వాడు. ఇంతకంటే ఏం కావాలండి ఏ క్రైస్తవునికైనా? దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని కొరకు సాక్షులముగా ఉండడమే కదా క్రైస్తవుని యొక్క విధి. ఇంకా అపవాది తన ఏకైక ఆయుధాన్ని ప్రయోగించాడు, అతన్ని చంపడం. అంతకు మించి వేరే మార్గం లేదు ఇక అపవాదికి. సాక్షాత్తు తన సింహాసనాన్ని అక్కడ పెట్టి, ఆ పట్టణంలో పెట్టి
ఈ సంఘాన్ని చెరపాలని ప్రయత్నం చేస్తే ఈ అంతిప అడ్డుకుంటున్నాడు. నిజమైన విశ్వాసంలోనికి నడిపిస్తున్నాడు, సాక్షులుగా చేస్తా ఉన్నాడు, శిష్యులుగా మార్చేస్తా ఉన్నాడు. ఇక వీడిని తొలగించాలి అని చంపాడు. చూడండి, ఇటువంటి వ్యక్తులు కావాలి సంఘానికి, ఇటువంటి శిష్యులు కావాలి దేవుని సంఘానికి. లోకమంతా ఒకవైపు నడుస్తూ ఉంటే నీ ఒక్కడవే నిలవబడి దేవుని పక్షంగా, నిజమైన దేవుని సువార్త పక్షంగా, దేవుని మాట కొరకు అందరూ నిన్ను వ్యతిరేకించని, లోకమంతా ఒకవైపు వెళ్ళని, గుంపులు గుంపులుగా నీవు పట్టుకున్న సత్యాన్ని బట్టి నిలువబడితే సాతాను కోట గోడలు కూలిపోతాయి. వానికి వణుకొస్తుంది సంఘం మధ్యకు రావాలి అంటే. అట్టి సాక్షులు తయారవ్వాలి సంఘంలో. అలాగా జరగడం వలన అపవాది అంతిపను హతసాక్షి చేయడం చూస్తూ ఉన్నాం. అయితే దారుణమైన విషయం ఏంటంటే, అంతిప చనిపోయిన తరువాత పెర్గము దారి తప్పింది. అంతకాలం అపవాది సామ్రాజ్యానికి వ్యతిరేకంగా, సాతాను కోట గోడలకు వ్యతిరేకంగా తట్టుకొని నిలువబెట్టిన ఒకే ఒక వ్యక్తి అంతిప. ఈ అంతిప చనిపోయిన తరువాత సంఘం ఏమైపోయింది? అయితే అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. అవేంటి అంటే, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లును, జారత్వము చేయునట్లును ఇశ్రాయేలీలకు ఉరియొడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించు వారు నీలో ఉన్నారు. ఏమైంది? అంతకు ముందు దాకా ఏ బోధ వలన అయితే సంఘము చెడిపోకుండా ఉండాలని అంతిప పట్టుపట్టి సంఘాన్ని నిలువబెట్టాడో, ఇప్పుడు అదే బోధ సంఘంలోకి వచ్చేసింది. బిలాము నేర్పినటువంటి బోధ విగ్రహములతో ఉండొచ్చు, విగ్రహార్పితములైన వాటిని తినవచ్చు, దేవుని ఆలోచనకు భిన్నంగా మనము ఆశీర్వదించడం కూడా సువార్తే. దేవుని ఆలోచనకు భిన్నముగా దేవుడు ఆశీర్వదించమన్నప్పుడు శపించడం, దేవుడు హెచ్చరించమన్నప్పుడు ఆశీర్వదించడం, అది కూడా సువార్తే అనేటటువంటి బోధలోకి వెళ్ళిపోయింది పెర్గము సంఘం. అలాగ వెళ్ళడం ద్వారా ఎటువంటి బోధ వారి మధ్యకు వచ్చింది అంటే, అటువలనే అలాగే నీకొలాయితుల బోధన అనుసరించువారు నీలో ఉన్నారు. నీకొలాయితుల బోధ. బైబిల్ గ్రంథంలో ఈ మాటను గురించి లోతైనటువంటి వివరణ లేదు, కానీ నేను ఆ మధ్య ఒక దైవజనుడు చెప్పడం విన్నాను. ఈ నీకొలాయితుల బోధ అంటే నైకీ అండ్ ఎలైట్స్ అనేటటువంటి రెండు పదాల నుంచి వచ్చిందట ఈ పదం. నైకీ, NIKE, ఐడియా వచ్చిందా? షూస్ మీద, స్పోర్ట్స్ షూస్, బ్రాండ్ ఇమేజ్. ఇప్పుడు నీకొలాయితుల బోధ అంటే ఒక బ్రాండ్ ఇమేజ్గా ఉంటుంది ఈ బోధ. వీరు ఆ సమాజంలో అధికారం ఉండినటువంటి వారు అనే మాట దానికి అర్థంగా ఉంది గ్రీకు భాషలో. ఎలైట్ అంటే సమాజము, నైకీ అంటే అధికారం.
బ్రాండ్, ఇమేజ్. ఎలాంటి బోధ వచ్చిందంటే పెర్గము సంఘంలోకి ఒక బ్రాండెడ్ గాస్పల్. ఇప్పుడు సంఘాల్లో లేదా? ఒక ఇమేజ్. సువార్త చెప్తే ఆ సంఘం వాళ్ళలాగా చేయాలి, లేకపోతే ఈ అన్నలాగా చేయాలి. ఇమేజ్, బ్రాండ్. చూడండి, నీకొలాయితుల బోధ. సమాజంలో అధికారం వలన వచ్చేటటువంటి బోధ. ఈ బోధను అనుసరించేవారు మీలో ఉన్నారు అన్నాడు దేవుడు పెర్గము సంఘంతో. దానివలన ఏం పోగొట్టుకుంది పెర్గము? నీకొలాయితుల బోధను అనుసరించడం ద్వారా, బిలాము బోధను అనుసరించడం ద్వారా విగ్రహములను అనుసరించేటటువంటి జారత్వపు క్రియల వలన ఈ పెర్గము సంఘం ఏం పోగొట్టుకుంది అంటే, 17వ వచనంలో, జయించిన వానికి, ఈ బోధకు లోబడకుండా, ఈ బోధను ఆహ్వానించకుండా, ఈ బోధను తిరస్కరించి జయించిన వానికి ఏమిస్తాను? మరుగైన మన్నా. ఇప్పుడు అర్థమవుతుందా? దేవుని యొక్క మరుగైనటువంటి దేవుని వాక్య రహస్యములు మనకెందుకు బయలుపరచబడడం లేదో, నిజమైన ఈ మరుగైన మన్నా మనకెందుకు దొరకడం లేదో అర్థమవుతుందా? ఎవరికి దొరకదు? నీకొలాయితుల బోధన అనుసరించేవారు. బ్రాండెడ్ ఇమేజ్ గాస్పెల్. లక్షల మంది అటెండ్ అయ్యేటటువంటి సంఘాల సువార్త స్థానిక సంఘాల్లోకి ఇటువంటి సువార్త వచ్చేసింది. అందుకే మరుగైన మన్నా అట్టి వారికి దొరకదు. దేవుని వాక్యంలో లోతైనటువంటి రహస్యములు వారికి బయలుపరచబడవు. నిజమైన మన్నా వారికి దొరకదు. ఈ నిజమైన మన్నా దొరికితే వారి అనుభవం ఎలాగుంటుంది అంటే, వారికి తెల్ల రాతిని ఇస్తాను, ఆ రాతి మీద చెక్కబడిన ఒక క్రొత్త పేరు ఉంటుంది, ఆ పేరు అందరికీ తెలుస్తుంది. అంతేనా? ఉందాడా? ఇదే కదా మనం కోరుకునేది. మన సువార్త, మన సంఘము లోకమంతా తెలియాలి. మన క్రమం లోకమంతా తెలియాలి. ఇప్పుడు చుట్టూ అంతే కదా, సంఘాలు నాశనం అయిపోతా ఉన్నాయి. కానీ నిజముగా దేవుని సువార్త, స్టెఫను ప్రకటించిన సువార్త, అంతిప ప్రకటించిన సువార్తను గనక వినేటటువంటి సంఘాలు, ప్రకటించే సంఘాలు దేవుడిచ్చే కొత్త పేరును పొందుకుంటాయట. ఆ పేరు పొందుకున్న వారికి తప్ప మరెవరికి తెలియదు. ఆ సువార్త మధురం ఎవరికి తెలుస్తుందంటే పొందుకున్న వారికి మాత్రమే తెలుస్తుంది. ఇట్టి సంఘంగా మనం ఉండాలి. ఇంత లోతులోకి నడిచినటువంటి సంఘంగా మనం ఉండాలి. దేవుని యొక్క మరుగైన మన్నాను భుజించినటువంటి సంఘంగా మనం ఉండాలి. అలాగ ఉండాలంటే బ్రాండెడ్ ఇమేజ్ గాస్పెల్ మనకొద్దు. నీకొలాయితుల బోధలు మనకొద్దు. సమాజంలో అధికారం పొందుకున్నటువంటి వారి బోధలు మనకొద్దు. సమాజంలో గుర్తింపు కోసం ప్రయాసపడే వారి బోధ మనకొద్దు. అట్టి జీవితం మనకొద్దు. చుట్టూ ఉండిన పరిస్థితులు మనకు అనవసరం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే స్టెఫన్ చేసిన పని చేస్తారు.
ఆకాశం వైపు చూచి దేవుని మహిమను చూస్తారు. క్రీస్తు యేసు తండ్రి యొక్క సింహాసనమందు ఆసీనుడై ఉండడం చూస్తారు. అప్పుడు ఆయన స్వభావం మనలోకి వస్తుంది. అట్టి వారిగా దేవుడు మనల్ని చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. కొద్ది నిమిషాలు మౌనంగా దేవుని వైపు చూస్తూ హృదయంలో నుండి మొర్ర పెడదాం. ప్రభువా, అంతిప అను నీ శిష్యుడు ఈ పెర్గమ సంఘాన్ని ఎలాగా కట్టాడు? సాక్షాత్తు సాతాను కాపురం ఉండిన స్థలంలో నిలవబెట్టాడు. ఈ సాతాను తన సింహాసనాన్ని అక్కడ ప్రతిష్ఠించుకోవలసినటువంటి స్థాయికి సాతాను వణికేలాగా సంఘాన్ని తయారు చేశాడు. ప్రభువా, ఈ సందెపూడి సంఘం ఇలాంటి అంతిప శిష్యులను బట్టి ప్రభువా తయారైంది. వారు ఉండినంత కాలము సాతాను యొక్క కోట గోడలు కూలిపోయినాయి. ఎంతో దాడి చేయాలని ప్రయత్నం చేశాడు. వారి విరామం తర్వాత, వారు విశ్రమించిన తరువాత, ఇదిగో ప్రభువా, ఈ కడమ పెర్గము సంఘంగా మా స్థితి కానివ్వద్దు. నీ కొలాయితుల బోధన అనుసరించే వారిగా ఈ లోక గుర్తింపు కోసము, ఈ లోక అధికారం కోసము, ఈ లోక బ్రాండ్ కోసం, ఓ దేవుడు నాకు ఇచ్చిన కొత్త పేరు చూడండి అని చూపించుకునే జీవితం కోసం రాకులాడేవారిగా మమ్మల్ని ఉండనివ్వద్దయ్యా. మా తండ్రి, మేము కేవలం క్రీస్తును చూడాలి. మా మధ్య నివసించిన క్రీస్తు, తండ్రిని మహిమపరిచిన క్రీస్తు, ఆయన మహిమను మేము చూడాలి ప్రభువా. అటు స్తెఫనులను మా మధ్య మీరు లేపండి. ఇటు అంతిప అనే శిష్యులను మా మధ్య మీరు లేపండి ప్రభువా. సాక్షాత్తు సాతాను కాపురముడిన స్థలంలో నీ యొక్క సాక్షులుగా ఉండేటటువంటి సంఘంగా మేము తయారవ్వాలి అంటే నిజమైన సువార్తను చేపట్టిన వారిగా మేము ఉండాలి. మా హృదయములను, చెవులను, మా దేహం అంతటిని నీకు సమర్పించుకుని నీకు లోబర్చే వారిగా మేము ఉండాలి. నీ యొక్క మహిమను వెతికే వారిగా ఉండాలి. చుట్టూ ఉండిన పరిస్థితులను కాదు, మన బోధన అందరూ యాక్సెప్ట్ చేస్తున్నారా, అంగీకరిస్తున్నారా అని ఆలోచించుకునే పరిస్థితి కాదు. దేవుడు అంగీకరిస్తున్నాడా, దేవుడు ఒప్పుకొనిన దాన్ని ప్రకటించే వారిగా ఉంటున్నామా? క్రీస్తును చూపించగలుగుతున్నామా? క్రీస్తును నేర్చుకొనగలుగుతున్నామా? క్రీస్తును మహిమపరచగలుగుతున్నామా? క్రీస్తును జీవించగలుగుతున్నామా? ప్రభువా, ఈ కడమ పెర్గమ సంఘంగా మేముంటే ఇదిగో మరుగైన మన్నా మీకు దొరకదు. కాబట్టి మీరు పోరాడండి, జయించండి. నీ కొలాయితుల బోధనలు మీరు మీ మధ్య నుంచి విసర్జించండి. జయిస్తే మీకు మరుగైన మన్నానిస్తాను. తెల్లరాతి మీద చెక్కబడిన క్రొత్త పేరును మీకు ఇస్తాను. అది పొందుకున్న వానికి తప్ప మరెవరికి నీ తెలియదు. ప్రభువా, మాకు ఇంటి అనుభవాల గుండా మమ్మలను మీరు నడిపించండి ప్రభువా.
స్తెఫను వలె నీ కొరకు అంతం వరకు సాక్షులుగా నిలవబడేవారింకా, అంతిపై అనే శిష్యుని వలె అంతము వరకు విశ్వాసమును చేపట్టేవారింకా. ప్రభువా, నీ యొక్క రాజ్యము కొరకు నిన్ను గూర్చి మొర్ర పెట్టేవారింగా, నీ రాజ్యమును గూర్చి మొర్ర పెట్టేవారింగా మీరు మమ్మల్ని అందరినీ చేయమని మా రక్షకుడైన యేసు నామమునందు ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.